హిందూ కుష్ అనే పేరు అర్థం హిందువులను చంపిన పర్వతం అని చెబుతారు. ఈ పేరు వెనుక ఉన్న దున్హఖకరమైన చరిత్ర ప్రకారం భారతదేశం నుండి టుర్కిస్తాన్కి తీసుకెళ్తున్న హిందూ బానిసలు ఈ పర్వతాల్లోని విపరీతమైన వాతావరణంలో మరణించేవారు. ఈ ఘోరమైన ఘట్టం సుమారు 750 CE తర్వాత ప్రారంభమైందని చెబుతారు. ఆ సమయంలో గజ్నవీలు, ఘోరీలు, ఘిల్లీ సుల్తానులు, మొఘళ్లు వంటి ఇస్లామిక్ సేనల దాడులు భారత ఉపఖండంపై జరగడం ప్రారంభమైంది. ఈ దాడుల తర్వాత అనేక హిందూ రాజ్యాలు బంధింపబడి వేలాదిగా ప్రజలు బానిసలుగా మార్చబడ్డారు. ఈ బానిసలు ఆహారం లేకుండా, బట్టలు లేకుండా మంచు పర్వతాలలో నడిపించబడి మరణించేవారు. చాలామంది కాబూల్ను చేరకముందే చచ్చిపోతుండేవారు. కాబూల్, బాగ్దాద్ వంటి నగరాల్లోని బానిస మార్కెట్లు హిందూ బానిసలతో నిండిపోయేవి. వారి ధర కూడా తగ్గిపోయేది. పురుషులను కూలీలుగా అమ్మేవారు. హిందూ యువతులను తక్కువ ధరకు అమ్మి లైంగిక దాసులుగా మార్చేవారు. ఈ విధంగా హిందూ కుష్ అనే పేరు హిందువులపై జరిగిన ఊహించలేని అణచివేత, బానిసత్వం, అత్యాచారాలకు గుర్తుగా నిలిచిపోయింది. ఇది ఒక జెనోసైడ్ చరిత్రకు గుర్తింపు.